ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభువ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనము. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భావంలో గమనించినట్లయితే, నేను వారి పాపలను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. అదేవిధంగా మనము వాక్య భావంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపదును. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం, నేను వారితో చేయి నిబంధన ఇదే, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటి ఉంచిన మాటలు నీ నోటి నుండి నీ పిల్లల నోటి నుండి నీ పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనంలో, నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను, వారు నన్ను నడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకొనను. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి తెలియజేయును. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనంలో, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇజ్రాయేలు నిర్భయంగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. అపొస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం, ఇజ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణ దయచేయుటకే దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలం చేత హెచ్చించి ఉన్నాడు. చివరిగా ఒక మాట, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలను ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తనకు తానే మన కొరకు అర్పించుకొనెను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్యనైనా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని ప్రభు ముఖతలు చెల్లించుకుంటూ మీరే మమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నారు ప్రభు. మీ అందు మీ భయభక్తులు కలిగి నిన్ను మహింపరచు కనపరిచేవారు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.